హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మిస్టరీ యూనివర్స్. ప్రతి యథార్థ ఘటనలో ఒక రహస్యం ఉంటుంది. ప్రతి రహస్యానికి ఒక చీకటి నిజం ఉంటుంది. ఈ కథ జరిగిన తర్వాత నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒంటరిగా ఏ ఇంట్లోనూ నిద్రపోలేదు. ఇప్పటికీ అర్ధరాత్రి 1 గంట అయితే చాలు నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ రోజు నేను చూసింది ఇప్పటికీ నా కళ్ళ ముందు నుండి వెళ్ళడం లేదు. జరిగిన విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళందరిలో నేనే చాలా పెద్ద నాస్తికుడిని. నాకు దయ్యాలు, భూతాలు, వింత శబ్దాలు లాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు. ఎవరైనా అలాంటి కథలు చెప్తే అదంతా అబద్ధమని, కల్పితమని చాలా ఈజీగా కొట్టేసేవాడిని. కానీ కొన్ని వారాల క్రితం నేను నా ఆఫీస్ పనులు ముగించుకొని రిలాక్స్ అవుతున్న సమయంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నన్ను పూర్తిగా పిచ్చోడిలా చేసింది. ఆ జ్ఞాపకాలు నా మైండ్లో ఫ్రెష్గా ఉన్నప్పుడే దీనంతటినీ రాసి పెట్టాలి అని అనుకున్నాను. నాకేం జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఇప్పటికీ కూడా రాత్రి అయితే చాలు భయంతో వణికిపోతున్నాను. మీతో జరిగిందంతా షేర్ చేస్తే బహుశా మీలో ఎవరైనా ఒకరు నాకు అసలు ఏం జరిగిందో వివరించగలరేమో అని అనిపించింది. ఫ్రెండ్స్, మీరైనా నాకు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు విఘ్నేష్. వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినందున భార్య పిల్లలతో సహా ఊరెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఫ్యామిలీతో సహా అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడం చాలా అరుదు. ఎందుకంటే వాళ్ళకి 2 పిల్లలు, ఒక కుక్క ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కుక్క ఉండడం వల్ల ఎప్పుడూ కూడా ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారు. విఘ్నేష్ ప్రైవసీని కోరుకునే వ్యక్తి. విఘ్నేష్కి డబ్బు సమస్య లేదు. అందుకే అడవి మధ్యలో ఎక్కడా మనుషులు సందడి లేని ఒక చోట రాజుల కాలం నాటి పురాతన బంగ్లాను వెతికి మరీ కొనుగోలు చేశాడు. అతనికి అలాంటి పాత రాజభవనాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంత డబ్బు ఉన్నా కూడా కొత్త ఇల్లు కట్టించుకోకుండా ఆ పురాతన బంగ్లాని కొనుక్కున్నాడు. ఆ బంగ్లా దాదాపు 100 ఏళ్ళకు పైగా పాతది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇంకో ఇల్లు కూడా కనిపించదు. మొదటిసారి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రదేశం కొంచెం వింతగా అనిపించడం సహజం. విఘ్నేష్ దంపతులు ఊరెళ్ళాలి అంటే కుక్కను చూసుకోవడానికి ఎవరైనా ఒకరు ఇంట్లో ఉండాలి అని అనుకున్న సమయంలో విఘ్నేష్కి నేను గుర్తు వచ్చి నాకు కాల్ చేశాడు. నేను వెంటనే నేను ఆ 3 రోజులు కుక్కను చూసుకుంటున్నానని, ఇంటిని నాకు అప్పచెప్పి వెళ్ళండి అని ధైర్యం చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వస్తారో ముందే చెప్పి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు నేను వాళ్ళ అందమైన కుక్కను చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నేను శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇంటికి వెళ్ళాను. నాకు వీకెండ్ సెలవే కాబట్టి శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడే స్టే చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. విఘ్నేష్ ఇల్లు మొత్తం నా కోసం రకరకాల ఫుడ్స్, స్నాక్స్తో నింపేశాడు. నాకు కావాల్సినవన్నీ అమర్చాడు. కేవలం ఒక 3 రోజులు కుక్కను చూసుకోవడానికి ఇంత ఫుడ్ పెట్టడం కాస్త ఎక్కువే అనిపించినా నేనేం బాధపడలేదు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. ఇలాంటి ప్రశాంతమైన బంగ్లాలో ఉండడం అన్నా ఇష్టం. సో నాకైతే 2 విధాల లాభమే అని అనుకున్నాను. ఇక అసలైన భయానక భాగం ఇక్కడి నుంచే మొదలైంది. శుక్రవారం రాత్రి ఆ కుక్క నేను హ్యాపీగా కూర్చొని సినిమాలు చూస్తూ గడిపాం. రాత్రి 9 గంటల సమయంలో విఘ్నేష్ నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఆ పాత బంగ్లాలో ఒంటరిగా ఉండి భయపడకుండా రాత్రి ఎవరూ లేనప్పుడు ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంటుంది అని అన్నాడు. దానికి నేను ఒక చిన్న నవ్వు నవ్వి, నేను చిన్న పిల్లాడిని కాదులేరా, అందులోనూ నేను నాస్తికుడిని, నోరు మూసుకొని నీ పనులు ముగించుకో అని మెసేజ్ పెట్టాను. నేను ముందే చెప్పినట్లు నేను చాలా గట్టి గుండె ఉన్నవాడిని. నిర్మానుష్యంగా ఉన్న ఇల్లు చూసి కానీ, ఒంటరిగా ఉండడానికి కానీ నేను అస్సలు భయపడను. ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు
అనే అవగాహన నాకుంది. అందుకే నేను అంత ఈజీగా భయపడను. దాదాపు 11 గంటల వరకు నేను మరియు కుక్క ఇద్దరం టీవీ చూసి గెస్ట్ బెడ్రూమ్లో పడుకున్నాము. కరెక్ట్గా మధ్యరాత్రి 1:11 కింద ఫ్లోర్ నుండి కుక్క గట్టిగా మరుగుతున్న శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. అది చాలా కోపంగా, వింతగా మరుగుతుంది. నిజం చెప్తాను, ఆ శబ్దం వినగానే నాకు నిజంగానే భయం వేసింది. కానీ అది ఏదో ఊహించిన శబ్దానికి వచ్చే చిన్న షాక్ లాంటి భయం మాత్రమే. గుండె జారిపోయేంత భయం కాదు. నేను నిదానంగా మెట్లు దిగి కిందికి వెళ్ళాను. నేను కిందికి వెళ్తున్నంతసేపు ఆ కుక్క మొరగడం ఆపలేదు. చివరికి కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆ కుక్క బేస్మెంట్ తలుపు ముందే నిలబడి గట్టిగా మొరుగుతోంది. దాని ఒంటిపైన ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబడుచుకొని ఉన్నాయి. ఏదో చూసి అది విపరీతంగా భయపడిపోయినట్లు క్లియర్గా తెలుస్తుంది. నేను దాని పేరు పెట్టి పిలుస్తూ శాంతింపచేయడానికి ట్రై చేశాను. అయినా కూడా అది అస్సలు నా మాట వినకుండా మొరుగుతూనే ఉంది. నేను ఎప్పుడైతే ఆ బేస్మెంట్ తలుపు హ్యాండిల్ పట్టుకున్నానో ఆ కుక్కకి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అటు ఇటు పరిగెడుతూ ఘోరంగా మొరగడం మొదలుపెట్టింది. నా మొదటి ఆలోచన ఏంటంటే, బహుశా బేస్మెంట్లోకి ఎవరైనా దొంగలు చొరబడ్డారేమో అని. అది సాధ్యమే, కానీ జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే విఘ్నేష్కి చాలా ఖరీదైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. దాన్ని దాటి లోపలికి రావడం అంత తేలిక కాదు. నేను కిచెన్ నుండి నాకు ఒక పెద్ద చాకు తీసుకొని తలుపు తెరిచాను. కుక్క తలుపు దాకా పరిగెత్తింది, కానీ లోపలికి అడుగు పెట్టలేదు. అక్కడే డోర్ దగ్గర నిలబడి భయంకరంగా గుర్రుమని శబ్దం చేయసాగింది. దాని వెంట్రుకలు ఇంకా నిక్కబడుచుకొనే ఉన్నాయి. నేను బేస్మెంట్ లైట్ వేసి మెట్లు దిగడం మొదలుపెట్టాను. లోపలికి వెళ్తూ నాలో ఉన్న భయాన్ని దాచుకుంటూ నేనేదో ధైర్యవంతుడిలాగా గట్టిగా అరుస్తూ హెచ్చరించాను. కానీ లోపల ఏ శబ్దమూ లేదు, ఎవరూ కనిపించలేదు. ఆ కుక్కను కిందకి రమ్మని పిలిచినా అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నేను నా మనసు ప్రశాంతత కోసం ఆ బేస్మెంట్ అంతా గాలించాను. అది పూర్తి చేసిన బేస్మెంట్ కాబట్టి అక్కడ ఉన్న ప్రతి మూల, ఫర్నిచర్ వెనుక, చివరికి అక్కడ ఉన్న బాత్రూమ్ లోపల కూడా వెతికాను. అక్కడ ఎలాంటి దొంగలు లేరు, అలాగని దయ్యాలు కూడా లేవు. కానీ నేను గమనించిన ఒకే ఒక్క వింత ఏంటంటే, అక్కడ వాతావరణం అసాధారణంగా చల్లగా ఉంది. అది బేస్మెంట్ అని నాకు తెలుసు. నేను అక్కడికి కొన్ని 100 సార్లు వచ్చాను, కానీ ఎప్పుడూ ఇంత చలిగా లేదు. ఎంత చలికాలంలోనైనా అక్కడ ఇంత కూలింగ్ ఉండేది కాదు. ఏదేమైనా కేవలం బేస్మెంట్ చల్లగా ఉందనే కారణంతో భయపడి పారిపోలేం కదా. నేను మిగిలిన రాత్రంతా కూడా కింద లివింగ్ రూమ్లోనే గడిపాను. కాసేపటికి కుక్క కూడా శాంతించింది. మేమిద్దరం మళ్ళీ సోఫాలోనే ప్రశాంతంగా నిద్రపోయాం. మరుసటి రోజు ఉదయం ఆ కుక్క చాలా నార్మల్గా ఉంది. మేమిద్దరం కలిసి బయట కాసేపు ఆడుకున్నాం. ఆ రోజంతా నేను పాటలు వింటూ సినిమాలు చూస్తూ గడిపాను. పగటిపూట ఒకసారి నేను మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్ళాను. ఈసారి అక్కడ టెంపరేచర్ చాలా నార్మల్గా ఉంది. మిగిలిన ఇల్లంతా ఎలా ఉందో అలాగే ఉంది. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా నా పని చూసుకున్నాను. ఆ రాత్రి ఒకవేళ కుక్క మళ్ళీ బేస్మెంట్ తలుపు దగ్గర వింతగా ప్రవర్తిస్తే చూద్దాంలే అని నేనే స్వయంగా కింద సోఫాలోనే పడుకోవాలని డిసైడ్ అయ్యాను. కాసేపు మెలకువగా ఉండాలని అనుకున్నాను, కానీ సినిమాలు చూస్తూ చూస్తూ అలా నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ కరెక్ట్గా దాదాపు అదే సమయానికి కుక్క పిచ్చిదానిలో మరుగుతూ ఇల్లంతా తగలబడిపోతున్నట్టు హంగామా చేయడంతో నాకు మెలకువ వచ్చింది. నేను కోపంగా కిచెన్లోకి దూసుకెళ్ళాను. ఆ కుక్కను ఆపడానికి ట్రై చేశాను, కానీ వరుసగా రెండో రాత్రి కూడా అది నా మాట వినడం లేదు. కానీ ఈ రాత్రి పరిస్థితి వేరు. నాకు నమ్మశక్యం కాలేదు, కానీ
నిన్నటికంటే ఈరోజు ఆ కుక్క ప్రవర్తన చాలా వింతగా ఉంది, మరింత భయంకరంగా ఎలానో బిహేవ్ చేస్తుంది. లోపలికి ఏమీ లేదని నాకు తెలుసు కాబట్టి అంతా బాగానే ఉందని దానికి పదే పదే చెప్పాను. కానీ అది అస్సలు నేను అక్కడ ఉన్నాననే విషయాన్ని కూడా పట్టించుకోకుండా మొరుగుతూనే ఉంది. నేను వెళ్ళి తలుపు హ్యాండిల్ ముట్టుకోగానే అది మొరగడం ఆపేసి దీనంగా ఏడవడం, గింజుకోవడం మొదలుపెట్టింది. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. కుక్క ఏడుస్తుంది కదా అని నేను తలుపు హ్యాండిల్ వదిలేసి కుక్కను దగ్గరికి తీసుకొని లాలించడానికి ట్రై చేస్తే అది మళ్ళీ మొరగడం మొదలుపెట్టింది. నాకు చాలా చిరాకు, అయోమయం వేశాయి. చివరి ప్రయత్నంగా నేను మళ్ళీ హ్యాండిల్ పట్టుకొని తలుపు తెరిచి లోపలికి వెళ్ళాను. ఈసారి కుక్క కూడా ఏడుస్తూ అక్కడే నిలబడింది, కానీ నాతో పాటు లోపలికి రావట్లేదు. అయితే ఈసారి పరిస్థితి చాలా వేరుగా ఉంది. అక్కడ నిన్నటిలాగానే విపరీతమైన చలిగా ఉంది, కానీ దాంతోపాటు అక్కడ భరించలేనంత గబ్బు వాసన వస్తుంది. ఆ వాసనను ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియదు, కానీ అది చాలా దారుణమైన వాసన. అన్నింటికంటే వింత ఏంటంటే విఘ్నేష్ అక్కడ గోడకు తగిలించిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్న స్టూల్స్ కూడా నేలపై పడిపోయి ఉన్నాయి. అవి తప్ప ఇంకే వస్తువు అక్కడ చెదరలేదు. నేను ఆ కుర్చీలను, ఫోటోలను తీసి మళ్ళీ బార్ కౌంటర్ మీద పెట్టాను. ఆ గబ్బు వాసన భరించలేక నేను అక్కడ ఎక్కువసేపు ఉండాలనుకోలేదు. వెంటనే పైకి వచ్చేసాను. నేను పైకి వచ్చేసాక కూడా ఆ కుక్క మరో అరగంట పాటు మొరుగుతూనే ఉంది. అసలు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని నేను ఆలోచించసాగాను. కాసేపటికి కుక్క సైలెంట్ అయ్యాక దానికి ఒక ఫుడ్ ఇచ్చి మేమిద్దరం పడుకున్నాం. ఉదయం లేవగానే ఆ వాసన ఏంటో కనిపెడదామని నేను మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్ళాను. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ వాసన అస్సలు లేదు. కనీసం చిన్న వాసన కూడా మిగలలేదు. అంతేకాదు, ఈసారి కుక్క కూడా హ్యాపీగా నా వెనుకే బేస్మెంట్లోకి వచ్చేసింది. 2 రాత్రులుగా చచ్చినా లోపలికి రానన్న కుక్క ఈరోజు ఎలాంటి భయం లేకుండా తిరుగుతుంది. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆ 2 రోజులు కుక్క అక్కడ ఏం చూసిందో నాకు తెలియదు. కుక్కకు అసలు ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయాన్నే 7 గంటల సమయంలో విఘ్నేష్ వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. కుక్క వాళ్ళని చూసి ఎగిరి గంతేసింది. విఘ్నేష్ భార్య కుక్కను తీసుకుని బయటికి వెళ్ళగా నేను విఘ్నేష్తో మాట్లాడటం మొదలుపెట్టాను. అంతా బాగానే జరిగిందా అని విఘ్నేష్ అడిగాడు. అంతా బాగానే జరిగింది అని అన్నాను. అలా అనగానే అతను నా వైపు అనుమానంగా చూశాడు. దాంతో నేను ఆ వీకెండ్ జరిగిన కథనంతా పూసగుచ్చినట్లు చెప్పాను. అతను నన్ను చూసి నవ్వుతాడని, నేనేదో జోక్ చేస్తున్నానని అనుకుంటాడని నేను అనుకున్నాను. కానీ అతను అస్సలు నవ్వలేదు. కనీసం నవ్వుతున్న మొహం కూడా పెట్టలేదు. నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. చివరికి కిందకి చూస్తూ మెల్లగా చెప్పాడు, ఆ కుక్క మా మామయ్య చనిపోయినప్పుడు కూడా సరిగ్గా ఆ బేస్మెంట్ తలుపు వైపే చూస్తూ ఇలాగే పిచ్చిగా మురిగేదిరా. చాలా ఏళ్ళుగా అది అలా చేయకపోవడంతో నేను ఆ విషయాన్నే మర్చిపోయాను అని. వాళ్ళకు కూడా దానికి రీజన్ ఎప్పుడూ తెలియలేదట. కానీ ఒకరోజు అది ఆటోమేటిక్గా మొరగడం ఆపివేసింది. విఘ్నేష్ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతను నాకంటే ఎక్కువ భయపడుతున్నాడు. మేము దాని గురించి ఇంకా కాసేపు మాట్లాడుకున్నాం. కానీ చివరికి నేను విఘ్నేష్కి సర్ది చెప్పి, ఏం పర్లేదులా, లైట్ తీసుకో, ఏదో చిన్న రీజన్ ఉండి ఉంటుందిలే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. కానీ ఇది జరిగి 2 వారాలు అవుతున్నా నేను దీని గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చాక కుక్క చాలా నార్మల్గా ఉందని, ఈ రోజు వరకు ఆ ఇంట్లో అలాంటిదేమీ జరగలేదని విఘ్నేష్ చెప్పాడు. కానీ నేను మాత్రం ఒక విషయం మర్చిపోలేకపోతున్నాను. ఆ 2 రాత్రులు కుక్క మురిగింది నిజంగా బేస్మెంట్ వైపు చూసేనా, లేక అక్కడ నిలబడి ఉన్న ఇంకెవరినైనా చూసి మురిగిందా, లేదా
ఆ కుక్కకు ఇంకేమైనా కనిపించిందా అని నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను. కానీ జరిగిన దానికి కనీసం ఒక లాజికల్ రీజన్ కూడా దొరకలేదు. ఏదో ఒక రీజన్ దొరికింది అనుకునే లోపే అన్నీ కలిపి చూస్తే అస్సలు లింకులు కుదరట్లేదు. అసలు ఏమై ఉంటుంది? ఆ కుక్క ఎందుకు అలా ప్రవర్తించింది? అసలు ఆ గబ్బు వాసన ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఏదో సమాధానం కావాలి ఫ్రెండ్స్. నేను నిద్ర కూడా పోలేకపోతున్నాను. మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, నా జీవితంలో జరిగినవి కాకుండా మీ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు కూడా ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్కి షేర్ చేయండి. వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు యథార్థ ఘటన ఇక్కడితో ముగిసింది. కానీ ఇంకా ఎన్నో యథార్థ ఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ కలుద్దాం తెలుగు మిస్టరీ యూనివర్స్లో. అంతవరకు ధైర్యంగా నిద్రపోండి.